హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. చాదర్ఘాట్, మలక్పేట్, కోటి, అబిడ్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వానలు దంచుకొడుతున్నాయి. కుండపోత వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పలు ప్రాంతాల్లో ఫుల్ గా ట్రాఫిక్ స్తంభించింది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. చాదర్ఘాట్ అండ్ మలక్పేట, కోటి, అబిడ్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వానలు దంచుకొడుతున్నాయి. కుండపోత వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు రోడ్లపై నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, చాదర్ఘాట్ కావచ్చు, మలక్పేట, కోటి, అబిడ్స్ ఇవన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉంది. ఇక మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగి ఆ నీటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మలక్పేట్, కోటి, జూబ్లీహిల్స్ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భారీగా వరద నీరు రోడ్ల మీద నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చినుకు పడితే చాలు హైదరాబాదులో నగరం నరకాన్ని చవిచూస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా మలక్పేట కావచ్చు, కోటి కావచ్చు, అట్లా చాదర్ఘాట్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత లోతట్టు ప్రాంతాలుగా ఉండడం వల్ల అక్కడ ఎక్కడికక్కడ వర్షపు నీరు వెళ్ళడానికి వీలు లేకుండా రోడ్ల మీదే నడుము లోతులో ఉంటాయి. వాహనదారులు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, నీళ్లలోంచి వెళ్లాలంటేనే నరకాన్ని చవిచూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆదివారం కావడంతో కొంత రద్దీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు స్కూల్స్ కావచ్చు, అలాగే అటు కార్యాలయాలు కావచ్చు, తక్కువగా ఉద్యోగులు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా ఈవినింగ్ టైం కావడము, సండే కావడము, బయటికి వీకెండ్ విహారానికి వెళ్లే వాళ్లతో ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. మలక్పేట్, కోటి, జూబ్లీహిల్స్, మాదాపూర్లో భారీ వర్షానికి నడుము లోతు నీళ్లలో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. టూ వీలర్స్ని తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే ఎక్కడికక్కడ నీళ్లు ఫ్లోటింగ్ అవ్వడానికి ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అక్కడ నీళ్లను దిగువ నుంచి పంపించే ఆస్కారం లేకపోవడంతో ఎక్కడికక్కడ రోడ్ల మీద నడుములోతు నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారిపోతుంది నగరం అంతా కూడా. నడుములోతు నీళ్లు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఉంటుంది.